ఒక స్కూల్లో 10th క్లాస్ విద్యార్థుల గది. టీచర్ ఆ రోజు పాఠం చెప్పడం పూర్తయింది. ఆ టీచర్ స్టూడెంట్స్కి లెసన్స్ మాత్రమే కాకుండా ఎన్నో మంచి విషయాలను బోధిస్తుంటారు. టీచర్ స్టూడెంట్స్ని ఇలా అడిగారు: ఈ రోజుతో మీకు పాఠాలు చెప్పడం పూర్తయింది. కొద్ది రోజుల్లోనే మీకు పబ్లిక్ ఎగ్జామ్స్. రేపటి నుంచి మీకు ప్రిపరేషన్ హాలిడేస్. మీకు ఉపయోగపడే ఏదైనా ప్రశ్న అడగండి. ఆ ప్రశ్న మన డైలీ లైఫ్కి సంబంధించినది అయి ఉండాలి. ఆన్సర్ చెప్తాను. ఒక విద్యార్థి ఇలా ప్రశ్నించాడు: మనిషి శరీరంలో 2 మంచి అవయవాలు ఏవి? టీచర్ ఇలా ఆన్సర్ చెప్పారు: మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమైనవే, కానీ గుండె, నాలుక ఇవి 2 చాలా మంచి అవయవాలు. మరొక విద్యార్థి ఇలా ప్రశ్నించాడు: గుండె, నాలుక ఇవి 2 మంచివి అయితే మన శరీరంలో 2 చెడు అవయవాలు ఏవి? టీచర్ నవ్వుతూ ఆన్సర్ చెప్పారు: మనకు హాని కలిగించే 2 చెడు అవయవాలు కూడా అవే. ఒకటి గుండె, రెండవది నాలుక. టీచర్ చెప్పింది అర్థం కానట్లుగా మౌనంగా ఉన్నారు విద్యార్థులందరూ. మంచివే చెడువి కూడా ఎలా అవుతాయండి అని ప్రశ్నించాడు ఒక విద్యార్థి. అప్పుడు టీచర్ వివరంగా చెప్పారు: మన శరీరంలో గుండె అతి ప్రధానమైనది. గుండెకు దగ్గరగా మనస్సు ఉంటుంది. దానిపై మన మనసులోని ఆలోచనలు ప్రభావం చూపుతాయి. మనసులో ఆలోచనలు బాగుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మనసులోని మంచి ఆలోచనలు మనిషిని మంచివాడిగా మారుస్తాయి. అలాగే మనలో మంచి ఆలోచనలు ఉంటే మన నాలుక మంచి మాటలు మాట్లాడుతుంది. మనలో చెడు ఆలోచనలు ఉంటే అలాగే ప్రవర్తించమని మనస్సులోంచి సంకేతాలు వస్తాయి. అలాగే చేస్తాం. మాటలు కూడా అంతే. నరం లేని నాలుక హృదయంలోని చెడు ఆలోచనల వల్ల చెడ్డ మాటలే మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరిలో కలిగే చాలా సమస్యలకు కారణం మన మాటలే. మంచి మాటల వల్ల మంచి జరుగుతుంది, అనుకూడని మాటల వల్ల చెడు జరుగుతుంది. కాబట్టి మంచి ప్రవర్తన వల్ల మంచి జీవితం, అలాగే చెడు ప్రవర్తన, మాటల వల్ల జీవితంలో కష్టాలు వస్తాయి. కనుక హృదయంలోని భావావేశాలను, చెడు ఆలోచనల నుంచి నియంత్రించుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. అనుకున్నది సాధించగలం. అందరికీ నచ్చే క్యారెక్టర్ను పొందగలం. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలకు, సమస్యలకు కారణం కంటికి కనిపించని మనస్సు, మాట.